సార్ ఓకే. వాడు 2 నుంచి 5 రూపాయలు ఎక్కువ ఇచ్చుకోవడానికి బిల్లింగ్ ఉంటారు. ఇది గ్రామీణ ప్రాంతం కదా, వాళ్ళకి అవగాహన కొంచెంగా వచ్చింది. అదేవిధంగా మన రేపల్లె ఆర్టీఓ శ్రీమతి పి గ్లోరియా గారిని కూడా కరుణశ్రీ గారు కూడా వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీల్లో సూపర్ 6లో ఒకటి అన్నదాత సుఖీభవ పథకం. ప్రతి రైతు ఖాతాలో 20,000 అందజేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీగా ఇచ్చాం. ఈరోజు జమ కాబోతున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా 20,000 కూడా జమ కాబోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 3 విడతలుగా 3 రోజులు 6,000 మీ ఖాతాలో జమ అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు మీ ఖాతాలోకి జమ అవుతా ఉన్నాయి. ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం కానీ దేశం కానీ సంతోషంగా ముందుకెళ్తుందని ఆలోచన చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి విడిపోయినప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ళు అడుగంటిపోయింది, వెనక్కి వెళ్ళింది. గతంలో 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసిన ప్రగతి కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. మళ్ళా ఈ 2 సంవత్సరాల కాలంలో పారిశ్రామిక వృద్ధి మొదలవుతూ ఉంది. సేవారంగం అభివృద్ధి కూడా తక్కువ మన రాష్ట్రంలో. ప్రధానంగా ప్రజలకి ఉపయోగపడే వృత్తి ఏదైనా ఉందంటే వ్యవసాయం. అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. మన నియోజకవర్గమే తీసుకున్నాం. వేమూరు నియోజకవర్గం 100% ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మన ప్రాంతం. దాదాపు నాకు తెలిసి 1,15,000 1,20,000 ఎకరాలు సాగు ఉంది. మాగాణి ప్రాంతం వరి పండించే ప్రాంతమే దాదాపు 96,000 లక్ష ఎకరాలు ఉంటే, మెట్ట ప్రాంతాలు ఒక 20,000 ఎకరాలు సాగులో ఉంది. పూర్తిగా వ్యవసాయ జీవనం సాగించేటటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ ద్వారా 29,000 మందికి మన నియోజకవర్గంలో లబ్ధి 15,76,00,000 లబ్ధి చేకూరబోతోందని చెప్పి ఈరోజు మన అధికారుల లెక్కలు బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు ఇదంతా కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా 12,500 రూపాయలు ప్రతి రైతు ఖాతాకి జమ చేస్తానని చెప్పి 7,500 జమ చేసి 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క చెప్పాడు. సరే, ఈరోజు మనం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే 14,000 ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 7,500 ఇచ్చాడు, మనం 14,000 అంటే 6,500 అతని కంటే ఎక్కువ అందిస్తా ఉన్నాం. ఇది యథార్థమా కాదా?
ఇంకా ఈ పథకాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. లబ్ధిదారుల సంఖ్య కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి లబ్ధిదారుల కంటే ఎక్కువ శాతం రైతాంగానికి ఈరోజు ఈ పథకం వర్తింపజేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఒక పని చేసేవాడు, వ్యవసాయ రంగంలో రైతులకి 7,500,000 ఇస్తున్నాను కదా అని చెప్పి ఇక ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ అవసరాలు కూడా తీర్చేవాడు కాదు. ఇరిగేషన్ సిస్టమ్ పూర్తిగా గాలికి వదిలేశారు. ఇరిగేషన్ ప్రధానంగా దాన్ని బాగు చేసుకొని ముందుకెళ్ళకపోతే వ్యవసాయం అనేది జరగదు. 5 సంవత్సరాలు అసలు కాలంలో చారడి మట్టి కూడా దిగ 5 ఏళ్ళు బిల్లులు మాత్రం వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా దోపిడీ చేసేసారు. ఏ పనులు చేయకుండా జరిగినట్టు రాసేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా నీటి వినియోగదారుల సంఘాలు పునరుద్ధరించి మొత్తం కూడా కాలువల ఆధునీకరణ కానీ, కూడికి తీత కానీ, సిల్ట్ తీసుకోవడం కానీ అన్ని కూడా బాగు చేసుకునే కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. అదేవిధంగా వాళ్ళు విధ్వంసానికి గురి చేసినటువంటి పోలవరం నిర్మాణం 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 5 ఏళ్లలో 2% కూడా పూర్తి చేయకుండా దాన్ని నిర్వీర్యం చేస్తే డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టుకుపోతే మళ్ళీ ఇప్పుడు దాన్ని పూర్తి చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇంకో సంవత్సర కాలంలో పూర్తి చేసి రాష్ట్రానికి ఒక వరంగా చంద్రబాబు నాయుడు గారు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. మన పక్కన ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవబోతా ఉంది. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి, రైతులు పక్షపాతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి అవగాహన వ్యవసాయం మీద కానీ, ఇరిగేషన్ రంగం మీద కానీ ఉన్నటువంటి వ్యక్తిగా ఇరిగేషన్ సిస్టమ్ కూడా రైతులను దృష్టిలో పెట్టుకుని మొత్తం పూర్తి చేసి వీటన్నిటినీ బాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మన ప్రభుత్వాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు వ్యవసాయానికి సంబంధించినటువంటి యాంత్రీకరణ పరికరాలు 14 నుంచి 19 వరకు మన అధికారంలో ఉన్నప్పుడు రైతుకు అవసరమైన ప్రతి యంత్ర పరికరాన్ని కూడా మనం అందించాం. హార్వెస్టర్లు ఇచ్చాం, అదేవిధంగా ప్రతిదీ ట్రాక్టర్లు ఇచ్చాం, రైతు రథాలు ఇచ్చాం. ఆ రోజు ఏదడిగితే అది రైతులకు అవసరమైన టార్పాలను ఇచ్చాం. ప్రతిదీ కూడా యాంత్రీకరణ సంబంధించినటువంటి ప్రతి వస్తువులను ఆ రోజు అందజేశాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుకి ఇక అదనంగా ఆ ఇచ్చిన 7,500,000 తప్ప ఇంకొక కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. భూసార పరీక్షలు ఇందాకే శాస్త్రవేత్తలు కానీ పెద్దలు చెప్పారు. భూసారానికి సంబంధించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మన ప్రతి రైతు భూమిని కూడా పరీక్షించి మీ భూసారాన్ని మీకు తెలియజెప్పి ఏ విధంగా ఆ భూమిని రక్షించుకోవాలో మీకు శాస్త్రవేత్తల ద్వారా పూర్తి స్థాయిలో మీకు అవగాహన కలిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇది అందించడంలో కూడా ప్రధానంగా ముందున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందే చెప్పుకున్నాం, 1,00,000 ఎకరాలు మాగాణం ఈ నియోజకవర్గంలో వరి కొనుగోళ్లు, ధాన్యం కొనుగోళ్లు జరిపిన 24 గంటల్లో మీ ఖాతాలకి డబ్బులు జమ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇది ఒక రికార్డు. గతంలో వాళ్ళు చేశారు 6 నెలలకు 7 నెలలకు కూడా వచ్చేది కాదు, వడ్డీలు పెరిగిపోయాయి. ఓ పక్క లాస్లో ఉండి రైతు ప్రభుత్వానికి దోలినటువంటి ధాన్యానికి డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. మన దగ్గర 24 గంటలు తిరగకుండా మీ ఖాతాలకి డబ్బులు జమ అయినటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడే పెద్దలు కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించాం. రాబోయే రోజుల్లో మొక్కజొన్నకు రేటు లేకపోతే మొక్కజొన్న కొనుగోలు కూడా చేయడానికి చర్యలు తీసుకుంటాం. ప్రతిదీ ఈ విధంగా పంటల గిట్టుబాటు ధరకు సంబంధించి మనం అన్ని విధాలుగా మొట్టమొదటి నుంచి ఏ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ నియోజకవర్గంలో తెలుసు, గతంలో కూడా 14 నుంచి 19 వరకు కూడా మొక్కజొన్న కొనుగోలు చేశాం, జొన్నలు కొనుగోలు చేశాం. ఎప్పుడు లేని విధంగా పసుపు కొనుగోలు కేంద్రాలు కూడా మన దగ్గర ఓపెన్ చేసి గతంలో కొన్నటువంటి పరిస్థితులు మీకు గుర్తు చేస్తా ఉన్నాను నేను. ఇది యథార్థం. మరి మీ ప్రాంతంలో ఎక్కువ పసుపు ఉంది, ఎవరు మాట్లాడలేదు, చెప్పడం సరిగా కొట్టట్లా. లబ్ధి ఇందాకే అనుకున్నట్టుగా లబ్ధి పొందినాళ్ళు ఆ అంశం తీసుకొచ్చినప్పుడు ఆ సంతోషం అనేది మీ ముఖ కవళికల్లో స్పష్టంగా కనపడాలి. ఇన్ని రకాల లబ్ధి చేకూర్చే ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. మీకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు
ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కింద 3వ విడత నిధులు మీ ఖాతాలో జమ కాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం హెవీ రైన్స్ వస్తే వాటికి సంబంధించి కూడా ఇన్పుట్ సబ్సిడీ వెంటనే రావడం జరిగింది. వరదలు వచ్చినప్పుడు వరదలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. ఒక వరదలకు వచ్చింది, 2వ వరదలకు రాలా. నేనే గుర్తు చేస్తా ఉన్నా. 2వ వరదలకు సంబంధించి రావాలి. ఖచ్చితంగా కలెక్టర్ గారితో కూడా నేను ఉదయం ఇద్దరం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా 2-3 రోజుల్లో సోమవారాల్లో ప్రభుత్వంతో కూడా ఈ సంబంధించి చర్చలు జరిపి ఎప్పుడు వస్తాయి అంటే కూడా చెప్తాం. ఒకసారి వరదలు వచ్చేటప్పుడు వెంటనే డబ్బులు వచ్చినాయి, అకాల వర్షాలు వస్తే డబ్బులు వచ్చినాయి, ఇబ్బంది లేకుండా. 2వసారి వచ్చినప్పుడు వరదల్లో కూడా తీవ్రంగా నష్టపోయారు మన రైతాంగం. వాళ్ళకు సంబంధించి కూడా నష్టపరిహారం అందడానికి తొందరలోనే చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో చాలాసేపటి నుంచి మీరందరూ కూడా అటెండ్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు ఇంకా మనకు సంబంధించి చాలా విషయాలు రైతాంగానికి సంబంధించి వారు అన్ని విషయాలు కూడా మనతో మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారి ప్రసంగం అయ్యేంత వరకు కూడా మీరు ఓపికగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి దిగ్విజయం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులకి, నియోజకవర్గం ప్రత్యేకాధికారి గారికి, జిల్లా వ్యవసాయ అధికారి, హార్టికల్చర్, ప్రకృతి వ్యవసాయం అధికారులకి, ఆర్డీఓ గారికి, అన్ని అధికారులు, స్థానిక గ్రామ ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు వేమూరు నియోజకవర్గంలో ప్రధాన్ మంత్రి కిసాన్ అన్నదాత సుఖీభవ స్కీమ్ 3వ విడత కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గం పత్తిపూలు మండలంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జరుపుకుంటుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష దర్శనం వర్చువల్గా గౌరవ ప్రధానమంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందరూ వింటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ మొత్తం ఒక రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడం అన్నదే అంటే చాలా పెద్ద కార్యక్రమం ఒకటి. ఇప్పుడు 3వ విడత మార్చిలో, అదే ముందుగా చూసుకుంటే ముందు ఆగస్టులో మొదటివది, నవంబర్లో 2వది, ఇప్పుడు మార్చిలో 3వది జరుపుకుంటున్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇవ్వడంతో మొత్తం 20,000 రూపాయలు వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నారు కదా అని రాష్ట్ర ప్రభుత్వం కూర్చోకుండా రాష్ట్ర ఖజానా నుంచి రైతులకి మేలు చేసే ఒక మంచి పథకం ఇది. ప్రతి రైతులు కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడే రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు వచ్చింది 7,000 రూపాయలు మొదటి విడత, 2వ విడత 7,000, ఇప్పుడు మీకు 6,000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. మీరు మీ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్కి మీ సరైన ఫోన్ నంబర్ సమన్వయం అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్తో మీ ఆధార్ లింక్ అయి ఉండాలి. చివరికి మన సచివాలయం, స్వర్ణ సచివాలయం అని ఇప్పుడు పిలువబడుతుంది, అక్కడ ఈకేవైసీ చేసుకుని ఉంటే మీ బయోమెట్రిక్ వేలముద్ర పెట్టి మీరు ఒక లబ్ధిదారుడుగా మీరు యాక్టివేట్ చేసి ఉండవలదు. ఇవన్నీ చేసుకుంటే మీకు వచ్చే ఈ ఒక పథకం చాలా మంచి పథకం. ఏ రైతు అయినా, అగ్రికల్చర్ అయినా, హార్టికల్చర్ అయినా మీకు ఇది వస్తాం. అలాగే కొన్ని అంశాలు మీతో మాట్లాడాలంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఇప్పుడే చెప్పారు, ఆయిల్ పామ్ ఒక మంచి అవకాశంగా ఉంది. అలాగే హార్టికల్చర్ చాలా మంచి అవకాశంగా ఉంది. అయితే వరి పంట తర్వాత జొన్న ఎవరు వేస్తూ ఉన్నారు, మీలో ఎక్కువ యూరియాని వాడుతూ ఉన్నారు. యూరియాని ఎక్కువ వాడకుండా, అలాగే మీరు
జొన్న పెట్టుతా ఉన్నారు, అక్కడంతా మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయగలుగుతారు. చాలా మంచి ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. తలసరి ఆదాయం పెంచడం. ఇప్పుడు అన్ని రైతులు కూడా వచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలంటున్నారు. అదే మీరు సేంద్రియ పద్ధతిలో చేసినట్లయితే ప్రజలే దాన్ని ఎక్కువ డబ్బు పెట్టి తీసుకోవడం, కొనడం, అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో అలాగే నేషనల్ లెవెల్లో కూడా మీకు మార్కెట్ వస్తూ ఉంది. ఇంకా మహిళా రైతులు, మహిళలు పొదుపు సంఘంలో ఉంటూ ప్రతి కుటుంబం ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాల్ని అందుతూ ఒక ఆంటర్ప్రెనర్గా తయారవ్వాలి అంటున్నారు. ప్రతిరోజు మన జిల్లా యంత్రాంగం సోషల్ మీడియాలో కానీ పిఆర్ఓ నుంచి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క సక్సెస్ స్టోరీస్ని ప్రతి మండలం నుంచి కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. అంటే ఒక పొదుపు సంఘం నుంచి గేదెల యూనిట్ పెట్టుకుంటే, ఇంకొకడు కారు కొంటుంటే, ఇంకొకడు గానుగ నుంచి మనము ఆయిల్ తయారు చేస్తామని రకరకాల ఒక ఆలోచనలు మహిళల్లో ఉన్నాయి. దీంతో అదనపు ఆదాయం ఇంటికి వస్తూ ఉంది. ఈ అదనపు ఆదాయంతో తలసరి ఆదాయం ఒక కుటుంబానికి పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలని, పాత పద్ధతిలాగా మనం పని చేయకూడదని. రాబోయే రోజుల్లో swarnabaapatla.ap.gov.in అని ఉన్నటువంటి మన వెబ్సైట్లో సేంద్రియ పద్ధతిలో అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి ప్రతి రైతుల ఒక వివరాల్ని దాంట్లో వెబ్సైట్లో అందుబాటులో తీసుకొస్తాం. దీంతో ప్రజలు దాన్ని చూసుకొని ఆ రైతుల నుంచి వాళ్ళ చేస్తున్నటువంటి ఆర్గానిక్ ఫుడ్ని వాళ్ళకు కొనాలి. రేపు మహానగరి అమరావతి అయినప్పుడు నియరెస్ట్ అంటే మన రైతులందరూ కూడా ఆ మహానగరికి కావాల్సినటువంటి ఉత్పత్తుల్ని పంపించే కార్యక్రమం చేయాలని, మీ అందరూ కూడా మంచి ఆదాయం రావాలని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఆ ప్రణాళికని చేస్తూ ఉన్నాం. అదే మొత్తం జిల్లాలో 91,35,00,000 రూపాయలు ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నాం. అందులో 64,18,00,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే 27,17,00,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉంది. అంటే దీన్ని మీరు మోడీ డబ్బులు అంటే గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే వేమూరు నియోజకవర్గం చూస్తే 15,78,00,000 11.19 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 4.6 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది. రైతులు అందరూ కూడా అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా ఫోన్ వాడుతూ ఉన్నారు. అగ్రికల్చర్లో టెక్నాలజీని వాడాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో చెప్తున్న సూచన మనం అందరూ కూడా మనసులో పెట్టుకొని సామాన్య రైతుగా కాకుండా లక్షాధిపతి రైతులుగా అందరూ తయారవ్వాలని మీ అందరికీ కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.